ఇది ప్రాఫిట్ కోసం చేసినది కాదు, మెయిన్గా సోషల్ కాజ్ కోసం చేసినది. అండ్ షాప్ ఉండదు. సో రెగ్యులర్ అంటే ఇప్పుడు కస్టమర్కి కావాలి అంటే కస్టమర్కి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ చెప్పారు కదా, యాంటీబయాటిక్ ఇది ఒక నిజంగా ఒక సంచలనమే అనుకోవాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ కాకుండా వెజ్ ఫీడ్ ఇస్తున్నారు చికెన్కి. అంటే ఎలా చేయాలి ఒక 7 years దీని మీద స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత కొంతమంది నా మిత్రులు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పాపయ్య గారు అంటారు కొంచెం చేద్దాం మనం అనే ఉద్దేశంతో ట్రై చేశాను. అది సక్సెస్ అయింది. కొన్ని హర్బ్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ అమోనియం ఎలా బాడీలో నుంచి బయటికి పంపించాలి అనేది ఫస్ట్ తీసుకున్న తర్వాత అమోనియాను హ్యూమన్లో నుంచి కూడా బయటికి పంపించాం. అంటే కనుక అమోనియా లేకపోతే కనుక బాడీలో కొన్ని డిసీజెస్ తక్కువ అక్కడి నుంచి తీసుకొని మేము యాంటీబయాటిక్ లేకుండా మనం ప్యూర్గా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ కంపల్సరీ యూజ్ చేస్తారు. దేంట్లో ఓటు లేకపోతే డిసీజెస్ కవర్ అవుతాయి. అదే ఇమ్యూనిటీ ఉండే హెర్బ్స్ ఏమున్నాయో వెతికి తీసుకొని దాన్ని తీసి ఇచ్చామన్నమాట. ఇస్తే బాగా సక్సెస్ అయింది. మాకు సక్సెస్ అయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారిని నాకు మంచి ఫస్ట్ నేను ఆయనకే సాల్వ్ పెట్టాను. ఆయన చాలా నాకు హెల్ప్ చేశారు. ఆయన ఫార్మ్స్ లో చాలా ట్రయల్స్ చేశాను. వేసిన తర్వాత యాక్చువల్గా యాంటీబయాటిక్ లేకుండా ఇస్తున్నామని ఎంతో మంది చెప్తున్నారు ఏది చికెన్, కానీ ప్రూవెన్ లేదు. నేను 5-6 years బ్యాకే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను దీని మీద ట్రై చేశాను. అయితే ఆయన అన్నాడు, మనం బయటికి వెళ్తే కనుక ఎవరైనా అడుగుతారు మనం హెర్బల్ చికెన్ అంటే కనుక ఏంటి, ఎలా మీరు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్ లేదని ఇస్తున్నారు. కానీ యాంటీబయాటిక్ ఈక్వల్ గా ఏమి ఇస్తున్నాం మనం అనేది నేను తీసుకున్నాను. యాంటీబయాటిక్ ఈక్వల్ గా మనం హెర్బ్స్ ఇద్దాం అని చెప్పేసి ఇద్దరం కలిసి విష్ణువర్ధన్ రెడ్డి నేను ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. కానీ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత మాది వేస్తే కనుక కంపల్సరీగా ఫస్ట్ వసంత సంజీవిని అని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాం. అది వేసిన తర్వాత ఇమ్యూనిటీ పెరగడము, వైరస్ తగ్గడము, తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. అందులో కొలెస్ట్రాల్ కూడా మెయిన్ ఏంటంటే మనకు రెండోది వచ్చేసి మేము అనుకోకుండానే కొలెస్ట్రాల్ కూడా అందులో మాది చాలా వరకు కొలెస్ట్రాలే కాకుండా ఫ్యాట్ కంటెంట్ మనం ఎప్పుడైతే కనుక బర్న్ కట్ చేసినప్పుడు అందులో వేరే పెద్ద కంపెనీ వాళ్ళకు నాకు ఛాలెంజ్, వాళ్ళకి ఇస్తున్నాం మేము ఆల్రెడీ పెద్ద కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇస్తున్నాం. నువ్వు ఫ్యాట్ ఎట్లా తగ్గింది దాంట్లో అంటే నేను చూపించాను. మన దాంట్లో ఫ్యాట్ వచ్చేసి 50 grams ఉంటే వేరే వాళ్ళ దాంట్లో 250 grams ఉంటుంది. అంటే అంత ఫ్యాట్. మళ్ళీ కొలెస్ట్రాల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి అమోనియా చాలా తక్కువ ఉంటుంది మాది. యాక్చువల్గా అమోనియా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో బాడీ స్మెల్ కూడా తక్కువ ఉంటుంది మాది. అంటే ఈ నీసు వాసన ఉంటుంది కదా, అది కూడా తక్కువ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే సెన్సరీ పారామీటర్స్. మెయిన్ వచ్చేసి సెన్సరీ పారామీటర్స్ లో మీరు చూస్తే కనుక టెండర్నెస్, జ్యూసీనెస్ ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి. మేము ఒక బుక్ కూడా రిలీజ్ చేసాం. అది పివి నర్సింగ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మనం ప్రూవింగ్ చేయాలంటే ఎలా అనేసి R&D చేద్దాం అనేసి డాక్టర్ గుర్రం శ్రీనివాస్ గారిని అప్రోచ్ చేయాలి. అయిన తర్వాత ఆయన చేద్దాం బాగుంది ఇది ప్రోడక్ట్ అని చెప్పేసి ఆయన 2 years బ్యాక్ 2003 March మేము ట్రయల్ కాంటాక్ట్ చేస్తాం. అప్పుడు సక్సెస్ అయింది. అక్కడ పారామీటర్స్ అన్ని టోటల్ ఏమైతే ఉన్నాయో టోటల్ పబ్లిష్ చేసాము.
2 ఆర్టికల్స్ కూడా ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ కూడా మీకు రిలీజ్ అయింది. మేము అది కూడా దానిపైనే ఇచ్చాము. ఇంకా 3వది మేము మీట్ కట్ చేయడం. మామూలుగా బయట మీట్ కట్ చేస్తే కనుక అందులో మన NMIR వాళ్ళు చెప్పిన ప్రకారం అన్ని కూడా బ్యాక్టీరియా కానీ ఈకోలై కానీ అట్రాక్ట్ అవుతుంది, హైజీనిక్ ఉండదనే ఉద్దేశంతో మేము సార్ ముత్తుకుమార్ సార్ను అప్రోచ్ అయ్యాము. ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు, చాలా బాగుంది ఇది. తర్వాత డైరెక్టర్ గారు కానీ మాకింత ఈ టెక్నికల్ కొలాబరేషన్ ఇచ్చిన వాళ్ళకు మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళ కొలాబరేషన్ తోనే మేము ఈరోజు ఇక్కడ ప్రతి మీట్ ప్రతిది కూడా ఇక్కడ కట్ చేసిన తర్వాత మేము రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇది మా మెయిన్ ఎయిమ్. అంటే కనుక ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇద్దామనే ఉద్దేశంతో, ప్రాఫిట్ కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Because we use the traditional farming system, we never feed our animals with concentrate except in case of broiler and pigs, and especially sheep and goat. We are also following the zero grazing, the totally grazing system. That's why the level of fat in the meat is very less. And also our broiler chickens are bred for making a more meat rather than the less fat. And also we are removing the skin in the broiler chicken, so that way also we are reducing the fat content in the meat. So whenever people will go to the doctor, whenever we have the cardiac problem, they immediately state that don't take meat because it contains lot amount of fat. So but meat, the fat present in the meat is of 2 types. So it is saturated fat and unsaturated fat. So saturated fat is only harmful to the health issues, especially the cardiac problem. But unsaturated fats are very much essential for making our body functions properly. So like chicken, pork and fish, they contain lot amount of unsaturated fatty acids. These are very essential for day-to-day body function. So in case of beef and lamb, definitely the fat content, especially the saturated fats, are more when compared to the unsaturated fat. But as I already told, the pork, chicken and duck, they are very good in the very high content of the unsaturated fatty acids. So these are very good for our health. And similarly, the sheep and goat and large animal fat contains the amino acid called conjugated linoleic acid. So that is also good for health. And people assume that the vegetable fats are very good. So even vegetable fats also has both saturated and unsaturated fatty acid. Especially the oil like coconut oil and palm oil, so they are very high in saturated fatty acid. So that is also not good for health. Then come to the micronutrient. So that is a vitamin. So it's meat is a good source of all the B complex vitamin, especially B12. So the B12 vitamin is only present in the animal source food. It cannot be present in any plant origin. That's why those who the vegans, those who don't consume animal protein will be suffering with the anemia. So this B12 is very important for our body health. And minerals. So meat is also an excellent source for minerals like iron, copper, zinc and manganese. And the iron present in the meat is of very absorbable form. That is bioavailability of this iron is very high. And even in fact, when you consume the iron tablet along with meat, so that is also supports the absorption of iron from your tablets. The only nutrient which is not present in the meat is the fiber. So that's why whenever we take the non-vegetarian food, so we have to consume salads which contain lot amount of fibers. So in nutshell, if you consume 100 gram of cooked meat, so your 15% of the protein requirement is met. Also 35% of the iron is met. And even B complex you can meet about 25 to 60% of the B complex vitamin requirements are met. And hardly 10% of the, it contributes hardly 10% of the calorie value. Because only the fat is, meat has around 3 to 5% of fat. The calorie contribution from the meat is very less. So consuming a meat is a very healthy aspect, and we have to keep continuing eating a meat. And I want to ask simple questions. So what is the difference between a meat and muscle?
So are you consuming really meat? So it's like consuming immediately. What currently we do it, we get the meat from the retail shop, immediately come to home and get it cooked and eat. So that is not a meat. So that is only a muscle. So meat after slaughtering, it should be kept in the chilled condition for certain period of time. Then only the muscle will become a meat. It's something like a raw mango. So what currently we are eating, immediately cutting a meat from the slaughterhouse and cooking and eating is like a raw. We are eating a raw mango. We are not allowing that mango to ripen it. So which is tastier, raw mango or ripened fruit? So ripened fruit is mango fruit is more tastier. So we are taking the raw mango, we are keeping it some time for ripening, then only it becomes a fruit. So similarly, the meat after slaughtering, it should be kept in the chilled condition for certain period of time, then only it will be get cooked. So the Madhu's Herbal Farm, they are going to offer you the chilled chicken. So that is a real meat, not the immediately you should not eat. That is a muscle only. So what is the difference between the meat and the muscle? So muscle may be very soft. Immediately if you after slaughtering you cook it, eat it, that will be very soft. But if you keep it in the chilled condition for certain period of time and make it into meat, so that will be more tender, more juicy and more tastier. So please try in your home and check the difference between the muscle and meat. बड़ी खुशी है कि आज मधु's हर्बल चिकन जो एक हैदराबाद से कंपनी है, उन्होंने उनका हर्बल जो चिकन है उसको यहाँ पे लॉन्च किया है। और इस जर्नी में मैं उनको मेरे संस्था की तरफ से शुभकामना देना चाहता हूँ। जैसे कि आप जानते हैं कि एंटीबायोटिक रेजिस्टेंस या एंटीबायोटिक रेजिस्टेंस एक बड़ा इशू है और इसको एड्रेस करने के लिए बहुत सारे जो पोल्ट्री कंपनीज है या पोल्ट्री फार्म्स है वो एंटीबायोटिक फ्री चिकन रेज करने की बहुत कोशिश कर रहे हैं। और इस दिशा में मधु's हर्बल चिकन ने जो पहल की है इसके बहुत सराहनीय है। मुझे भी खुशी है कि जो हैदराबाद के कंज्यूमर्स है उनको एंटीबायोटिक फ्री चिकन जिले का आस्वाद आनंद लेने का एक मौका मिलेगा। और इसी तरह से बहुत सारे जो बाकी किसान भी है जो पोल्ट्री फार्मिंग के रिलेटेड जो लोग हैं वो भी आगे आए हैं और जो भी कंज्यूमर के लिए जैसे हर्बल चिकन है, ऑर्गेनिक चिकन है और बाकी जो चीज़ें हैं इसको आगे बढ़ाएं। नेशनल मीट रिसर्च इंस्टीट्यूट जो राष्ट्रीय मांस अनुसंधान संस्थान है, हमारे संस्थान के तहत जो एग्री बिजनेस इंक्यूबेशन सेंटर है, इसके तहत हम इस प्रकार की एक्टिविटीज़ तेलंगाना स्टेट या बाकी स्टेट में हम बहुत तरह से उनको मदद करते हैं। अगर उनके पास कोई फैसिलिटी नहीं है तो वो हमारे साथ हैंड होल्डिंग करके हमारी जो प्रोसेसिंग फैसिलिटी है, हमारी स्लॉटरिंग फैसिलिटी है और जो टेक्नोलॉजी उनको चाहिए या टेक्निकल नो हाउ जो चाहिए उनको, जैसे बुचर ट्रेनिंग है या उसको पैकिंग कैसे करना, उसके कट कैसे करना, उसकी मार्केटिंग कैसे करना, उसका रिटेल शॉप जो है हैदराबाद या बाकी सिटी में उसका डिज़ाइन कैसा होना चाहिए, इस सभी प्रकार की जानकारी हमारे इस संस्थान की तरफ से हम देते हैं। इसके अलावा ये संस्थान बहुत सारे एक्टिविटीज जो किसानों के लिए करता है और ये संस्थान है जिसने ऑर्गेनिक शिप का जो कंसेप्ट है भारतवर्ष में सबसे पहले हमने हमारे जो एक संस्थान है हैदराबाद में किरदार, इसके साथ हमने मिलकर काम किया है। और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा किसान जो नेचुरल फार्मिंग है या ऑर्गेनिक फार्मिंग है इसमें आगे आए हैं। इससे क्या होगा कि किसान को फ़ायदा होगा ही, लेकिन जो कंज्यूमर्स है जिनको अच्छी तरह का अच्छे क्वालिटी का मीट, अच्छे तरह के प्रोडक्ट्स या मीट प्रोडक्ट चाहिए उसके एक उनको सब मिलेगा इधर। और उसके जो किसान हैं उनके आमदनी में भी उसकी इजाफा हो सकता है। जो भी फैसिलिटी जो भी किसान या बाकी जो एंटरप्रेन्योर्स को चाहिए
वो हमारे तरफ से संस्थान में आ सकते हैं और हमारे संस्थान की जो भी तकनीक्स है वो उसका एक फायदा उठा सकते हैं। धन्यवाद।